బిగ్ బాస్ సీజన్ 8 లో వచ్చేసి ఈ వారం వీకెండ్ ఎపిసోడ్ లో భాగంగా మన నాగమామ ఫుల్ ఫైర్ మీద ఉన్నాడబ్బా. మరి ఎన్నడూ లేని విధంగా ఈ రేంజ్ లో ఫైర్ దేనికి అయ్యాడా అంటారా? అంటే విన్నర్ రేస్ లో ఉన్న ఇద్దరు కొట్టుకొని చేస్తుంటే ఏం చేస్తాడు పాపం ఆయన కూడా. సో ఆ విధంగా ఆయన నిఖిల్ మీద ఫైర్ అవ్వాలో గౌతమ్ మీద ఫైర్ అవ్వాలో తెలియక ఇద్దరి మీద ఫైర్ అయిపోయినాడబ్బా. ఆ విషయాలు చూసేద్దాం వచ్చేయండి. ఇకపోతే నాగార్జున గారు ముందుగా నిఖిల్ ని ఉద్దేశిస్తూ, అయ్యా నిఖిల్, నేను ఒకటి అడగాలి అని అనుకున్నా. ఐఎమ్ రియల్లీ వెల్ ఇంప్రెస్డ్ బై యువర్ గేమ్ బట్ ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఇంప్రెస్డ్ బై యువర్ వర్డ్స్. చెప్తున్నా, ఈ హౌస్ లో ప్రతి ఒక్కరు నోరు జారుతారు, దట్ ఈస్ కామన్. కానీ మనము ఏం మాట్లాడుతున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం, మనము ఎన్ని కోట్ల ప్రేక్షకుల ముందు మాట్లాడుతున్నాం అనేది అందరూ కూడా గమనించుకోవాలి. నువ్వు గేమ్స్ లో 3 టాస్క్లు పెట్టడం జరిగింది, 3 రౌండ్స్ లో కూడా నువ్వే గెలిచావు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. కానీ ఆ పెయిన్ టాస్క్ లో భాగంగా లాస్ట్ లో నువ్వు గౌతమ్ కృష్ణ ఉన్నప్పుడు ఇద్దరు ట్యాకిల్ చేసుకున్నారు, బాగుంది. కానీ పర్సనల్ అటాక్ ఎందుకని చేసుకోవడం? నువ్వు గౌతమ్ మీద, గౌతమ్ నీ మీద నిందలు ఎందుకనయ్యా వేసుకోవడం? ఓకే, అక్కడ కూడా బాగుంది, నిందలు వేసుకున్నారు. బట్ వాట్ అబౌట్ దిస్ ఎఫర్ట్స్? చాలా మాట్లాడేశావు కదా, బే అన్నావు, అదన్నావు. మరి తను నిన్ను ఒక మాట అంటే తీసుకోలేకపోయావు కదా నామినేషన్స్ లో భాగంగా. అప్పుడు నిఖిల్ వచ్చేసి ఈ విధంగా అంటాడు, సార్ నేను ఆ పాయింట్ ఆఫ్ ఎమోషన్ లో తనకి ఎలా ఆడాలో తెలియక కావాలని ఇలా చేస్తున్నాడు సార్, అందుకనే నేను అలా రియాక్ట్ అయ్యాను. అంటే గౌతమ్ అన్నాడు నేను పర్సనల్ గానే కావాలని గ్రడ్జ్ పెట్టుకొని చేస్తున్నా అని. అలా ఎందుకని ఉంటుంది సార్? మనకు గేమ్ పెడితే గెలవాలి, అదే బిగ్ బాస్ రూల్ కదా. నేను అదే చేశాను సార్. బట్ గౌతమ్ ఏంటంటే పర్సనల్ అటాక్ చేస్తాడు, పర్సనల్ విషయాలు తీసేసి ప్రతి దాంట్లో ఇంతేనా సార్? కావాలని కూడా కొట్టించచ్చేమో అని నాకు అనిపించింది అంటుంటే అప్పుడు ఈ విధంగా అంటారు నాగమామ, ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ మిస్టర్ నిఖిల్. కానీ నువ్వు ఏం చేసావు? ఇప్పుడు నామినేషన్స్ లో భాగంగా తను నీ పర్సనల్ విషయాలు తీశాడు, అక్కడ నువ్వు డిఫెండ్ చేసుకున్నావు, తిట్టావు, అరిచావు. అక్కడ నిజంగానే గౌతమ్ది 100% రాంగ్. బట్ ఇక్కడ ఈ రౌండ్ లో భాగంగా పర్సనల్ గా కొట్టాడని నీకు ఎందుకు అనిపిస్తుంది? ఇప్పుడు రెస్పెక్ట్ అనేది 2 ways ఉంటుంది. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వు ఇవ్వాలి అండ్ అలానే తీసుకోవాలి కదా. ఈ విషయంలో నాకు అస్సలు నీ యాటిట్యూడ్ అనేది నచ్చలేదు నిఖిల్. నిజంగానే నేను నీలో కసి చూడాలి, మళ్ళీ ఫైర్ బ్రింగ్ బ్యాక్ చేసుకోవాలి అని అనుకున్నానే తప్పిస్తే ఈ రకంగా నీ గేమ్ ని నువ్వే పాడు చేసుకుంటావు అని అనుకోలేదు. పర్సనల్ గా గేమ్స్ పరంగా యువర్ బెస్ట్, బట్ వర్డ్స్ పరంగా బెస్ట్ ఉంటే ఇంకా బెస్టెస్ట్ అవుతావు అన్నట్లుగా ఈ విధంగా చెప్తారనమాట నాగమామ. అప్పుడు నిఖిల్ వచ్చేసి, సార్ తనే నన్ను గుంజుకుంటూ వెళ్ళిపోయాడు సార్ చాలా వరకు ఆ పెయిన్ టాస్క్ లో. నేను అసలు తీసుకోలేకపోయాను. ఎంత లాగాడనంటే ఐ బ్రోక్ మై లెగ్ ఆల్సో సార్. ఆల్రెడీ నాకు ముందు వీకే ఇంజురీ అయింది, అయినా కూడా తను ఆ లెగ్ నే పట్టుకొని వెంబడే లాక్కెళ్ళాడు అంటుంటే ఓకే మీ ఇద్దరు కోసం వీడియో ప్లీజ్ అన్నట్లుగా ఆ వీడియోని అయితే ప్లే చేయడం జరిగింది. సో దాంతో హౌస్ మేట్స్ ని ఒపీనియన్ అడుగుతారనమాట. ఇందులో ఎక్కువగా ఎవరిది తప్పు అనేసి అడిగేసరికి అందరూ న్యూట్రల్ గా ఉంటారు. అంటే కొంతమంది గౌతమ్ది, కొంతమంది నిఖిల్ది అన్నట్లుగా చెప్తారా. సో దానికి వచ్చేసి నాగమామ ఈ విధంగా అంటారు, తప్పు ఎవరిదైనా సరే గేమ్స్ లో ఆడండి, కొట్టుకోండి, కాదని లేదు. బట్ ఫిజికల్ గా అటాక్ చేసుకోకండి ప్లీజ్. నీ చేతులారా నువ్వు ఏమి పాడు చేసుకోవద్దు, ప్లే యువర్ గేమ్ వెరీ వైజ్లీ అన్నట్లుగా చాలా మంచి పాయింట్స్ చెప్పారు. ఇన్ఫాక్ట్ విన్నర్ అయ్యేకి క్వాలిటీస్ ఎలా ఉండాలో అని చెప్పేశారనమాట. నాకెందుకనో విన్నర్ రేస్ లో నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఉండబోతుందని క్లారిటీ వచ్చేసింది. మరి మీరేమని సపోర్ట్ చేస్తారో కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.